ఏమండి 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 ఇది మీ బేబీనా? అవును, ఏమైంది? ఎవ్వరూ లేకుండా ఇది ఒక్కతే రోడ్డు మీదకి వచ్చేసింది. వీధి కుక్కోటి దీన్ని వెంటపడి తరుముతుంది. నేను గబుక్కున ఒక దూకు దూకి ఆ వీధి కుక్కని తరివేసి దీన్ని కాపాడానండి. ఆ వీధి కుక్కల నుండి తప్పించుకొని ఈ ఇంటి కుక్క దగ్గర పడి ఇంత పెద్ద హెల్ప్ చేశారు. టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఓ, మీరు ఏమిచ్చినా సరే నేను తాగుతాను మేడం. కుడితి నీళ్ళు ఉన్నాయి, తాగొచ్చుగా. తీసుకోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఫారెన్ బిస్కెట్స్. నువ్వు నా అత్త కూతుర్ని లైన్లో పెట్టడానికి 1 వారం టైం తీసుకున్నావు. నేను నీ అత్త కూతుర్ని ఒకే రోజులో పడేసా, చూసావా? ఫస్ట్ మీట్ లోనే తను నాకు బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీట్ లోనే నేను తనకి మామిడికాయ ఇస్తా. సరే గానీ ముందు నాకు బిస్కెట్ ఇవ్వు. నో, ఇది లవ్ గిఫ్ట్, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఏంటి ఆ బిస్కెట్లు తింటున్నారు? మీరే ఇచ్చారు కదండి. అయ్యయ్యో, అవి కుక్క బిస్కెట్లండి. కుక్క బిస్కెట్లా? అది తింటే నోట్లో నుండి నొరగొచ్చేస్తుందే, ఆ తర్వాత కాళ్ళు చేతులు కూడా పడిపోతాయే. అయ్యో వెంకట, ఆ నంబర్ చూసావా? 5963. ఖచ్చితంగా వాడే పెళ్లి కొడుకు. ఏంటి చేతులతో వెళ్ళి ఏం చేస్తావురా? ఇది పట్టుకోండి. పిచ్చోడా, గుళ్ళోకి కత్తి పట్టుకొని ఎలా వెళ్తారా? అలా వెళ్తే అది కత్తి, ఇలా వెళ్తే ఇది భక్తి. నీ దగ్గర నాకు నచ్చింది ఆ టైమింగ్, ఆ రైమింగేరా. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయక ముందెళ్ళు. కత్తి చేతికిచ్చిన కామెడీ గానే కనబడుతున్నాడే. ఐడియా. అరే రే రే రే, ఇలా రా. కోపంగా వేసేద్దామని వెళ్తే వెనక్కి పిలిచేవేట్రా? నువ్వంత కోపంగా వాడి దగ్గరికి వెళ్తే ఎవరైనా పోలీసులు నిన్ను పట్టుకుంటే మరేలా? అక్క, ఇది కొంచెం పట్టుకోండి. అలాగుండు. ఏం చేస్తున్నావురా? ఆ పోస్టర్ లో విజయ్ లాగే ఉన్నావురా. ఎవరైనా వింటే దేంతోనూ నవ్వుతారా? అరే ఛీ, సీరియస్ గా పో. మురుగనకే 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 మురుగనకే. వాడు భక్తుల్లో కలిసిపోతాడు. భక్తుల్లో కలిసిపోయినా నేను బలిచ్చేసి వస్తానురా. విజయంతో తిరిగిరా. వాడు ఈ రోజు నా చేతుల్లో అయిపోయినట్టే. ఎక్కడ్రా ఎక్కడ్రా, తప్పకుండా తప్పకుండా తప్పకుండా. హోటల్లో బిల్లు గుర్చేసినట్టు గుర్చేశాడా? అదే 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 అల్లల్లా. అమ్మలు అటువైపు ఇస్తారు అలవయ్య. ఏంట్రా ఇది? సరే సరే నరికి రారా అని పంపిస్తే 4 మీద పొడిపించుకొని వచ్చావేంట్రా? నేనెక్కడ పొడిపించుకున్నాను రా? వాడే పొడిచి పంపించాడు. ఎందుకు అక్కడికి వెళ్ళి 4 చూపించావు? నేనెందుకు చూపిస్తాను రా? వాడే లాగాడు, పట్టుకున్నాడు, గుచ్చాడు, పంపించేశాడు. నీ వల్ల ఒక్క పని కూడా సరిగా అవుతుంది. ఒక్క పని కూడా సరిగా వాడు ఎక్కడ పోయినా నేను వదిలిపెట్టను రా. నువ్వు వెళ్ళి ఆటోని పట్టుకో, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తా. అదిగోరా, ఫాలో చెయ్యి. బ్రదర్, ఫస్ట్ మర్డర్ పర్ఫెక్ట్ గా చెయ్యి. పొడి చేయనా? పొడి చేయరా. పొడి చేయనా? పొడి చేయరా. పొడి చేయనా? ఎన్నిసార్లు చెప్తారు సార్? పొడుస్తాను పొడుస్తాను పొడుస్తానండి. రేయ్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నా ఆటోలో ఇన్ని మటలు చూసుంటాను. పొడవాలనుకున్నా పొడి చేయాలి సార్. ఇది మెట్రో సిటీ, ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి. తొందర పడితే మనం దొరికిపోతాం. బ్రదర్, నువ్వు తీసుకో. కరెక్ట్ గా దొరికాడు మనకి. దీనికంటే మంచి ఛాన్స్ మనకు మళ్ళీ దొరకదు. వాడు వాడి పని ముగించక ముందే నువ్వే వాడిని ముగించేయి. అంతే అంటావా? నిన్ను వదిలిపెట్టండి రా. ఎక్కడికి వెళ్తున్నాడు ఈడు? నడకలోనే నాకు నరాలు పట్టేసే కదరా బాబు. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, కాలేజ్ అమ్మాయిలు ఎత్తుకెళ్ళి రేప్ చేయడం, అంతేకాకుండా బ్యాంకులు లూటీ చేయడం. ఇలాంటి వాళ్ళు బతకూడదు. బాడీలు తీసుకెళ్లి బోర్డర్లో పడండి. రే బ్రదర్, ఏంట్రా రజనీలాగెళ్ళి గజనీలాగొచ్చావు?
బ్రదర్ నేను లేకుండా కొబ్బరి నీళ్ళు తాగావు కదూ కొబ్బరి నీళ్ళు కాదురా, అది నాలో నీరు. చూడగానే ఉచ్చపడిపోయిందిరా. వాడి ఎన్కౌంటర్ పోలీసురా బ్రదర్. ఫటాఫటమని కాల్చేస్తున్నాడు. మామూలుడు కాదురా, మోకాలు దండేసి నలుగురిని కూర్చోబెట్టి తుపాకీతో కాల్చి పారేశాడు. ఎందుకురా భయపడతావు? గన్నం చూసి భయపడే వంశమా మనది? అక్కడ పరిస్థితి చూస్తే నీకు అర్థమయ్యేది బ్రదర్. బ్రదర్ నేను లవ్ చేయడం చూసావు, నేను కామెడీ చేయడం చూసావు, నా యాక్షన్ పార్ట్ చూసావా? లేదురా. అది నువ్వు ఇప్పుడు చూస్తావు. పద.